నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకొని మరలా మన ఒక నూతన దినాన్ని మనకు దేవుడు అనుగ్రహించి, అంత మాత్రమే కాకుండా ఇటు రీతిగా తన సన్నిధిలో చేరి ఆయన స్తుతించడానికి, ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి, ఆయన మాటలను ఆలోచించి జ్ఞానాన్ని పొందుకోవడానికి, మన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక చిన్న మాట ప్రార్థన. మహోన్నతుడా, జీవం కలిగిన మా గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దిగో తండ్రి, అర్హత లేకపోయినప్పటికీ కూడా నాయన తండ్రి, నీ ఉచితమైన కృప చేత ప్రేమ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, పొడిగించిన ఆయుష్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మరొక దినాన నీ పాద సన్నిధిలో ఇటు రీతిగా కలుసుకొని నాయన మీ మంచి మాటలు వినడానికి, మీ సన్నిధిలో మొరపెట్టేటువంటి గొప్ప కృపను, ధన్యతను మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అంత మాత్రమే కాకుండా నాయన తండ్రి, మీ పక్షాన నిలువబడ నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ నడిపింపుతోటి నాయన జ్ఞానయుక్తమైన సంగతులు బోధించడానికి మీరు సహాయాన్ని దయచేయమని, బోధించిన మాటల ప్రకారంగా జీవించడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను క్రీస్తు పరిశుద్ధ నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రోజున మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఒకసారి అపోస్తలుల కార్యాలకు వచ్చేద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము. బహుశా మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే అనుకుంటున్నాను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచన భాగం నుంచి చూద్దాం. 17వ వచన భాగం వరకు చూద్దాము. 13 నుంచి 17వ వచన భాగం వరకు చదవండమ్మా. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి, ప్రభువు తను చెరసాలలో నుండి ఎలాగ తీసుకుని వచ్చెనో వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడం చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. ఎంతమందికి తెలుసు ఈ సందర్భం? పెద్దవాళ్ళకు తెలీదా? తెలియకపోతే ఇంకా మంచిది, మనం చక్కగా మంచి విషయాలు నేర్చుకుందాం. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణతోటి మొదలు పెడదాం. ఒక ఊర్లో అంట వర్షాలు పడక సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒక తీర్మానం తీసుకున్నారంట. ఏమని? మన ఊర్లో వర్షాలు అస్సలు పడట్లేదు కాబట్టి మన అందరం కలిసి ఒక రోజును కేటాయించుకొని వర్షం పడలాగన ప్రార్థన చేద్దాము అని తీర్మానం తీసుకున్నారు. మంచిదేగా? ఊర్లో సమస్య వచ్చింది, ఆ సమస్య కొరకు ప్రార్థన చేద్దామని ఒక దినాన్ని చాటించుకున్నారంట. అప్పుడు ఒక ఇంటిలో ఒక తాతగారు ఒక మనవరాలు ఉన్నారంట. వాళ్ళిద్దరూ కూడా అయ్యో ప్రేయర్కి టైం అవుతుందని గబగబా ఉన్న పనులన్నీ చక్కబెట్టుకొని బయలుదేరి బయటకు వచ్చేసారంట. ఈ లోపు ఆ పాప బయటకు వచ్చిన పాప గబగబా లోపలికి వెళ్ళిందంట. తాతగారేమో బయట ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి ఇంకా రావట్లేదు అమ్మాయి అని. అమ్మ రామ్మ, తొందరగా టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది, తొందరగా రా అంటే, ఉండు తాతయ్య వస్తున్నాను అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఆ అమ్మాయి చేతిలో గొడుగు పట్టుకొని ఉందంట. అర్థమైందా ఏం పట్టుకుంది? అప్పుడు తాతగారు అడిగారంట, ఏమ్మా గొడుగు ఎందుకు తీసుకొస్తున్నావు? అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాము, నువ్వెందుకు గొడుగు తీసుకొని వస్తున్నావు అని అడిగితే అమ్మాయి చెప్పిందంట, అదేంటి తాతయ్య, ఇప్పుడు దేనికోసం మనం వెళ్తున్నాం దేవుని మందిరానికి? దేనికి వెళ్తున్నారు?
వర్షం పడాలని ప్రార్థన చేయడానికి వెళ్తున్నారంట. ఇప్పుడు తాతగారికి ప్రార్థన మీద ఆసక్తి ఉంది, ఆ విషయాన్ని పాపకు కూడా నేర్పించాడు, మంచి విషయమే. అయితే తాతగారిలో లేనిది ఆ పాపలో మనం చూస్తుంది ఏంటి అంటే విశ్వాసాన్ని చూస్తున్నాం. ఏంటండి విశ్వాసం అంటారేమో, ప్రార్థన చెయ్యాలని పెద్దవాళ్ళు బయలుదేరటం విశ్వాసం కాదు. ఇప్పుడు నేను వర్షం పడాలని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన విని వర్షాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు వర్షాన్ని ఇస్తే మేము మళ్ళీ మందిరం నుంచి ఇంటి దాకా రావాలంటే తడిసిపోతాం కదా అని ఆ పాప ఏం చేసిందంట, గొడుగు పట్టుకుంది. ఇప్పుడు ఇద్దరిలో విశ్వాసం ఎవరికి ఉంది? అర్థమైందా మీకు మాట? ప్రార్థన అనేది మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం అని చెప్పాలి. ప్రార్థన అంటే ఏంటి? ఇంతకు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో క్షమించాలి. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం. మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం అయితే, వాక్యం చదవటము లేదా వాక్యాన్ని ధ్యానించటం అనేది దేవుడు మనతో మాట్లాడటం. ఇప్పుడు దేవుడు మనకు అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ఒక మనిషితో మాట్లాడాలంటేనే వాళ్ళు ఫ్రీ టైం చూసుకోవాలి, వాళ్ళు ఖాళీగా ఉన్నారా లేదా అని చూసుకొని అప్పుడు మాట్లాడాలి, అవునా కదా? ఇప్పుడు ఇంట్లో బాగా బిజీగా ఉన్నారు, బాగా బిజీగా పనిలో ఉన్నారు. ఇప్పుడు పక్కింటి ఆవిడ వచ్చి కొంతసేపు రా మాట్లాడుకుందాం అన్నారు అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? ఓ పక్కన గిన్నెలు అలాగే ఉన్నాయి, వంట చేయాల్సిన ఏమంటారు భోజనానికి సిద్ధపరచాలి, వంట చేయలేదు, ఇంకా ఉతకాల్సిన బట్టలు అక్కడే ఉన్నాయి. పక్కింటి ఆవిడ వచ్చి మాట్లాడదాం రానింది అనుకోండి, మాట్లాడతారా? ఏముందిలే పనేగా తర్వాత చూసుకుందాం అని చెప్పి కూర్చొని ముచ్చట్లాడతారా? ఎప్పుడు మాట్లాడతాం? అంతా అయిపోయాక ఖాళీగా ఉన్నప్పుడైతే కూర్చొని మాట్లాడతాం, కానీ చేతి నిండా పని పెట్టుకొని మాట్లాడడానికి ఇష్టపడం. అంటే మనమే తోటి మనుషులతోటి మాట్లాడాలంటే మనకంటూ ఏం కావాలంట? ఖాళీ సమయం కావాలి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనకంటే ఉన్నతమైన వాడు, అవునా కదా? మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు అని భక్తుడు చెప్తున్నాడు. అసలు మనల్ని గుర్తు చేసుకోవడానికి దేవుడు ఎంత ఉన్నతుడో కదా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు అంట మనిషిని జ్ఞాపకం చేసుకొని వారితో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటే, మనిషి మాత్రం నేను బిజీగా ఉన్నాను ప్రభా అంటున్నారు. అర్థమైందన్నమాట. ఏమంటున్నాడు మనిషి? బిజీగా ఉన్నాను ప్రభా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అమ్మ ఈ రోజున ప్రార్థన చేసుకున్నావా అని అడిగామనుకోండి, ఎవరినో అడగటం ఎందుకు, మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఎంతమంది చేసుకున్నారు? ప్రార్థనతోటి మీ రోజును ప్రారంభించారా? నేను మొన్న బుధవారం కూడా చెప్పా కదా, మనిషికి బాడీకు లాంగ్వేజ్ ఉంటుంది. ఏం లాంగ్వేజ్ అది? దాన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు. అయితే తెలుసు అంటే ఇలా ఊపండి, తెలీదు అంటే ఇలా ఊపండి. ప్రార్థనతోటి మొదలు పెట్టారా మీ రోజుని అని అడిగాను. ఓకే, ఏదో అటు ఇటు కాకుండా ఇలా వద్దు, ఇలా అవును అంటే ఇది. మీరు నాకు అర్థం కాని భాషను ఇంకోటి నేర్పిస్తున్నారు. మిగతా తలలో ఊగల, ఒక ఇద్దరియో ముగ్గురియో ఊగినాయి, అవునా? అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో 10-15 మంది ఉన్నారు అనుకోండి, ఇద్దరో ముగ్గురో ఇలా అన్నారు. మరి మిగతా వాళ్ళంతా ఏం చేశారు? ప్రార్థనతోటి ఈరోజు ప్రారంభించాల. అంటే అర్థం ఏంటి? ప్రభా మేము చాలా బిజీగా ఉన్నామయ్యా. ఎంత బిజీగా ఉన్నామంటే నీతోనే మాట్లాడలేనంత బిజీగా ఉన్నాం. పక్కింటి వాళ్ళతో మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు ప్రభా? ఏం కూర చేసిందో అడిగాము, ఏం చీర కట్టుకుందో చూశాను, ఇంట్లో ఏం జరుగుతున్నాయి విశేషాలని కూడా మాట్లాడామయ్యా. మరి నాతో మాట్లాడడానికి నీ సమయం లేదా అంటే నిజంగానే సమయం లేదు మనకి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రారంభంలో కూడా ఆదాము హవ్వమ్మల జీవితాన్ని ఒకసారి మనం తొంగి చూస్తే దేవుడు ఏం చేశాడంటే, ప్రతి చల్లపూట ఎక్కడికి వచ్చేవాడు? దేవుని స్వరము ఏదేనులో సంచరించిందంట. ఎందుకు? దేవుడు సర్వోన్నతుడు అయినప్పటికీ, మనిషి మంటివాడైనప్పటికీ దేవుడు మనతో సహవాసం చేయాలని, మనం మాట్లాడితే వినాలని, మనతో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఇంకా బ్రతికున్నాం. కానీ మనకి నువ్వేం వద్దు ప్రభా, నాకు మంటి దేహాలైన మనుషులతో మాట్లాడాలని చాలా ఇష్టం ఉందని ఈ రోజున లోక సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టుకున్నాం కాబట్టే దేవునితో మాట్లాడాలి, అది ఎంత విలువైనదో మనకు అర్థం కాలేదు. అర్థమైందన్నమాట. ఆయనతో మాట్లాడటం అనేది ఎంత గొప్ప విషయమో, తోటి మనిషితో మాట్లాడడానికే వాళ్ళ ఫ్రీ టైం కోసం కనిపెట్టుకుంటే అంత ఏమంటారు, సర్వోన్నతుడైన దేవుడు
ఆయన అందరినీ పక్కన పెట్టి నువ్వు మాట్లాడితే నేను మాట్లాడితే వినాలని ఆయన చెవియొగ్గి వెయిట్ చేస్తూ ఉంటే, ప్రభా నేను ఇప్పుడు మాట్లాడడానికి బిజీగా ఉన్నానయ్యా, నాకు ఇంకా చాలా చేతి నిండా పని ఉందయ్యా అని మనుషులను ఆపినట్టు దేవుని పక్కన పెడుతున్నాం. అందుకే ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మనకిచ్చిన ఏమంటారు ఈ అవయవాలన్నింటిలో మనకిచ్చిన ఈ జ్ఞానం అంతట్లో కల్లా గొప్ప విషయం ఏంటంటే దేవునితో మాట్లాడటం అనేది శ్రేష్ఠ భాగం. అర్థమైందా? మనుషులతో మాట్లాడటము లేదా మనకు నచ్చిన వారితో మాట్లాడడానికి ఎంత ఆశపడుతున్నామో తెలియదు, కానీ వాటన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజున భక్తి ఎందుకు చేస్తున్నాం, ఈ రోజున దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారమ్మా? దేవుని కోసమేనా? మరి దేవుని కోసం వచ్చిన మనము దేవునితో మాట్లాడడం విషయంలో ఎందుకు వెనకబడిపోతున్నాము అంటే, అపవాదికి తెలుసు మనం దేవునితో ఎక్కువగా సహవాసంలో ఉంటే దేవునిలోని సుగుణాలను పొందుకుంటాము, దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకుతామని తెలుసు. కాబట్టే ఆయనతో మాట్లాడనివ్వకుండా మనల్ని ఆపేస్తూ ఉంది. అందుకనే ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనది. ప్రార్థన అనేది పరలోకాన్ని భూమి మీదకు దింపేస్తుంది. దేవుడు మన మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. కనుక దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆయుధాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఏంటి, ప్రార్థనలో ఉన్నటువంటి శ్రేష్టత ఏంటి, దానివల్ల పొందుకునేటువంటి మేలులు, జరిగే మేలేంటి అని గమనిస్తే, ఇక్కడ సందర్భం తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరే ఉన్నారని చేతులు ఎత్తారు కాబట్టి తెలిసింది నాకు. ఇప్పుడు మనం గమనిస్తే ప్రార్థన వల్ల ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, పేతురు గారు తెలుసుగా, పేతురు గారిని హేరోదు ఏం చేశాడంట, చెరసాలలో వేశాడంట. ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంట, సంఘం అంతా అత్యాసక్తితో, ఎలాంటి ఆసక్తమా, చాలా ఆసక్తి, మామూలు ఆసక్తి కాదంట, అత్యాసక్తితోటి ప్రార్థన చేస్తుందంట. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే వీరు చేసిన ప్రార్థనను విన్న దేవుడు ఏం చేశాడంట, చెరసాల తలుపులను తీసి దేవదూతను పంపించి పేతురు గారిని బయటకు తీసుకొని వచ్చారంట. దేవునికి స్తోత్రం, ఎంత గొప్ప కార్యమో కదా. ఏం జరిగింది ప్రార్థన చేస్తే? ఎవరు ప్రార్థన చేస్తే? పేతురు గారు ప్రార్థన చేసుకొని ఉండుంటారు, కానీ పేతురు గారి కొరకు సంఘం ప్రార్థన చేసిందంట. మరి మన దైవజనుల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? చేస్తారా మీ సేవకుని కొరకు? ఏదో కొన్ని సలకాయలే అట్లట్లా అంటున్నాయి అంటే మిగతా వాళ్ళు చేయరా ఏమా? మీకోసం నాయకుడిగా ఉండి, మీ మీద కాపరిగా ఉండి, మీ ఆత్మీయ జీవితం కోసం అంత ప్రయాసపడుతూ ఉన్న సేవకుని కోసం ప్రార్థన చేయకపోతే ఎట్లాగా? చేయాలా లేదా? ఖచ్చితంగా చేయాలి. ఎంత మంచి సంఘమో చూడండి. ఎప్పుడు ప్రార్థన చేసిందంట? శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మరణానికి అప్పగించబడినప్పుడు. తర్వాత 12వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదువుకుంటే తెలుస్తుంది. అప్పటికే యోహాను గారిని ఏం చేశారంట, శిరచ్ఛేదనం చేసి చంపేశారు. ఆయన మరణించిన పరిస్థితిలో ఇక నెక్స్ట్ ఎవరు, చావుకు సమీపంగా ఉంది ఎవరు అంటే పేతురు గారే. పేతురు గారిని ఇంక మరుసటి రోజుకి ఇక చంపేయాలి అన్న ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు సంఘం చేసిన ప్రార్థనను విని జ్ఞాపకం చేసుకొని పేతురు గారిని చెరసాలలోంచి బయటికి తీసుకొచ్చారంట. ఇక్కడ ఒక మాట ఆగుదాము. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేసినట్లు కనిపిస్తుంది మనకి? అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామంటే మనము ఏం నమ్ముతున్నాం? దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నాకు అనుగ్రహిస్తాడండి అనే కదా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు వచ్చి బయట తలుపు కొడుతున్నారంట. తలుపు కొడితే ఎవరు తలుపు తీశారు? చదువుదాం ఒకసారి రండి మళ్ళీ. 13వ వచనం, అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో రొదే అనే అమ్మాయి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ అమ్మాయి గురించి రాయబడిన మాట చిన్నది అని రాయబడింది. ఈ అమ్మాయి ఎక్కడుందంట? సంఘం ఎక్కడైతే కూడుకొని ప్రార్థన చేస్తూ ఉందో, ఇది ఎప్పుడు జరుగుతుందంటే అర్ధరాత్రి జరుగుతూ ఉంది సందర్భం. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ, రాత్రి పూట చెరసాలలో నుంచి దేవుడు తన దూతను పంపించి చెరసాల తలుపులను తెరిచి ఏమంటారు తన సేవకుడిని బయటకు తీసుకొని వస్తే, ఇప్పుడు బయటకు వచ్చిన పేతురు గారు ఎక్కడికి వచ్చారంట? వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళలేదంట. ఎందుకు వెళ్ళలేదు ఇంటికి అంటే ఆయన అఫీషియల్ గా రిలీజ్ అవ్వాల. అధికారులు రిలీజ్ చేశారా? తలుపులు తీసారా? తాళాలు తీసి పంపిస్తున్నారా? కాదు. ఎలా వస్తున్నాడు ఆయన?
దేవుని కార్యాన్ని బట్టి అనఫిషియల్ గా బయటకు వచ్చాడు, అధికారికంగా రాలేదు కాబట్టి ఇప్పుడు తన ఇంటికి వెళ్ళాడు అనుకోండి, మరలా తనని పట్టుకుంటారు. ఇప్పుడు పేతురు గారికి వెంటనే ఎవరు గుర్తొచ్చారు? సంఘం గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అంటే సేవకుడికి సమస్య వస్తే ఎవరు జ్ఞాపకానికి రావాలి? ఇక్కడ పేతురు గారికి ఎవరు వచ్చారు? సంఘం జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు మీ సేవకుడికి మీరు జ్ఞాపకానికి వస్తారా? నేను కష్టాల్లో ఉంటే, నేను శ్రమల్లో ఉంటే, నేను ఇబ్బందుల్లో ఉంటే, నాకు అనుకోనటువంటి విపత్తు ఎదురైతే నా సంఘం నాకు తోడుగా ఉంటుంది, నా సంఘం నా పక్షాన నిలువబడుతుంది, నా కోసం పోరాటం చేస్తుంది, నాకున్నటువంటి ఇబ్బంది నుంచి ఎలాగోలా బయటకు తీసుకురావడానికి నా సంఘం నిలబడుతుంది అన్న ధైర్యాన్ని మనం ఇవ్వగలిగితే నిజంగా అది చాలా ఆత్మీయత కలిగినటువంటి సంఘంగా చెప్పొచ్చు. అర్థమైందా? ఈ సంఘానికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, సేవకుడి కష్టంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసిందంట. అంత మాత్రమే కాకుండా ఆయనకున్న భరోసా ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంటది ఆ సంఘంలో? సంఘం అంటే ఏదో చర్చి కాదు, అది ఒక ఇల్లు. ఎవరిల్లు అది? ఎవరా మరియ గారు? ఒకసారి అండి. 12వ వచనంలో మనం చూస్తాం, రండి ఒకసారి. ఇట్లో ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎప్పుడు అంటే అది అర్ధరాత్రి వేళ జరుగుతున్న సందర్భం. ఇప్పుడు అర్ధరాత్రి అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు మనం వచ్చాం కదా, 8ంటికి వస్తాం స్త్రీల గుడికి, అవునా? 8ంటికి వచ్చిన మనము ఎంత మెలకువ కలిగి ఉంటాము? అప్పటికే ఆవలించేవాళ్ళు, ఆల్రెడీ తూలిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, అవునా కాదా? ఎందుకంటే నేను చాలా వారాల నుంచి గమనిస్తూ ఉన్నాను, చక్కగా మందిరానికి రాగానే ఏమొస్తుంది? వాక్యం వినాలన్న ఆసక్తి కొంతమందిలో కనిపిస్తూ ఉంది. కానీ వేటితో నాకు సంబంధం లేదండి, చక్కగా నాకు ఎలా ఉంది దేవుని సన్నిధికి వస్తే, నెమ్మదిగా ఉంది అని చక్కగా జారులు పడిపోయి కూర్చున్న చోటనే నిద్రపోయే వాళ్ళు కనిపిస్తున్నారు, అవునా కదా? ఒప్పుకుంటారా? మిమ్మల్ని ఉద్దేశించానట్ల వాక్యం అదే చెప్తుందిగా. ఇప్పుడు ఇక్కడ మధ్యరాత్రి వేళ ఇక్కడ ఏం జరుగుతుందంట? ప్రార్థనలు జరుగుతున్నాయంట. ప్రార్థనకు వచ్చిన మనమేమో నిద్రపోతున్నాం, కానీ శ్రమల్లో ఉన్నటువంటి సేవకుని కొరకు ఇక్కడ అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే, ఇప్పుడు తలుపు దగ్గరకు వచ్చి పేతురు గారు కొడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ తలుపు కొడుతూ ఉంటే ఎవరు వచ్చారు? రొదే అనే చిన్నది వచ్చిందంట. ఎవరామె? వృద్ధురాలు కాదు, మధ్య వయస్కురాలు కాదు. ఎవరు? చిన్నది. అసలు చిన్నవాళ్ళు ఎందుకు మేలుకుంటారండి అర్ధరాత్రి దాకా? అర్థమైందన్నమాట. పెద్దవాళ్ళమే ఉంటారు, కూనిపాట్లు పడతా ఉన్నారు, తూలిపోతున్నారు, నిద్రకు వచ్చేస్తుంది. ఎంతైంది టైము? 8:39. ఏమొచ్చేస్తుంది ఇప్పుడు? నిద్ర వచ్చేసి ఆల్రెడీ నిద్రపోతానే తూలిపోతా ఉన్నాం. కానీ మధ్యరాత్రి వేళ బహుశా సుమారుగా 11, 12 అవుతుంది. అట్లాంటి టైంలో అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ టైంకి ఒక చిన్నదానికి ఏం పని అండి? మన పిల్లలు మేల్కొని ఉంటారా? మనమే ఏం చేస్తాము? పడుకోమ్మా, లేట్ అయిపోతుంది, ప్రార్థనకి నేను వెళ్తాలే అంతగా అవసరం అయితే అని మనం అంటాం. కానీ మరి ఆమె యొక్క తల్లిదండ్రుల గురించి అక్కడ రాయబడలేదు. కానీ అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఆ చిన్నదానికి ఏం ఆసక్తి ఉందంట? ప్రార్థన పట్ల ఆసక్తి ఉంది కాబట్టే ప్రార్థన జరిగే స్థలంలో ఉంది. వాస్తవానికి ఆ బిడ్డ పేరును బట్టి మనం చెప్పొచ్చు, ఆమె ఒక యూదురాలు కాదు. రొదే, ఒకవేళ నోట్స్ రాసుకుంటున్నారు కదా, రాసుకునే వాళ్ళు ఒక మాటకు రాసుకోండి. రొదే అన్న పేరు యూదుల పేరు కాదు, అది ఒక గ్రీకు పేరు. ఏం పేరు? గ్రీకుల పేరు. ఆ రొదే అన్న మాటకు అర్థము రోజా పువ్వు. తెలుసా? గులాబీ. రోజా పువ్వు అంటే ఏంటి? గులాబీ. నిజంగా ఆ బిడ్డ యొక్క జీవితం కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది, పేరుకు తగ్గట్టే ఉంది. గులాబీకి సువాసన బాగుంటుంది కదా. పువ్వులు అన్నింటిలోకెల్లా ఏమంటారు, రాజాలాగా ఎవరు ఉంటారు అంటే గులాబీ పువ్వే ఉంటుంది. పువ్వులన్నింటిలో రాణి అనొచ్చేమో కదా. పువ్వుల్లో అన్నిటికంటే కూడా అందంగా ఉండే పువ్వు ఏంటంటే గులాబీయే. ఎదుటి వ్యక్తికి మనం ఒకవేళ మనకి ఇష్టమైతే, ఆ ఇష్టమైన వాళ్లకు మనం మన ప్రేమను వ్యక్తపరచడానికి లోకంలో ఏ పువ్వులు ఇస్తారమ్మా? మల్లెపూలు ఇస్తారా? ఏమిస్తారు? సన్నజాజి పూలు ఇస్తారా? గులాబీ పువ్వుని ఇస్తారు. ప్రేమకు చిహ్నంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈమె యొక్క పేరును బట్టి మనం చెప్పొచ్చు, ఈమె యొక్క యూదురాలు కాదు, ఇశ్రాయేలీయురాలు కాదు, ఈమె ఒక గ్రీకుకు సంబంధించినటువంటి పేరు కలిగినటువంటి
చిన్నదిగా కనిపిస్తుంది. అంటే ఈమె ఎవరు? ఒక అన్యురాలు. ఒక అన్యురాలు అయినప్పటికీ ఎక్కడ నిలువబడిందంట? వాస్తవానికి ఎవరైతే ఈ మరియ గారు ఉన్నారో, మార్కు అను మారు పేరు గల యోహాను గారి తల్లి ఎవరు అంటే చాలా ధనవంతురాలు. ఆమె ఒక ధనవంతురాలు. ఆ ధనవంతురాల దగ్గర బహుశా ఏమంటారు, పండితులు చెప్పే మాట ఏంటంటే ఆమె దగ్గర పని చేసేటువంటి ఒక పని చేసే ఒక చిన్నది అని చెప్తా ఉంటారు. ఒక అన్యురాలై ఉండి లేదా పని చేసే అమ్మాయి అయి ఉండి పని చేసే వాళ్ళకు ప్రార్థన మీద ఉంటుందండి. ఇప్పుడు ఇంట్లో పని చేయడానికి వెళ్ళాం అనుకోండి, ప్రార్థన మీద ఉంటుందా? తనకు ఏదైతే పని నియమించబడిందో ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి ఏం పని? అంటే ఆమె ఎవరిని ఎరిగిన అమ్మాయి అంటే దేవుని భయం కలిగినటువంటి చిన్నది. అందుకని ఏం చేసింది? ఒక బహుశా ఆ అమ్మాయి పనికి ఎలా వచ్చిందో మనకైతే దాని గురించిన చరిత్ర కానీ వివరాలు కానీ లేవు. కానీ ఆమె పేరును బట్టి, ఆమె అక్కడ నివసిస్తున్న పరిస్థితిని బట్టి మనం ఒక అంచనా వేస్తా ఉన్నాము. ఆమె ఒక అన్యురాలైనప్పటికీ కూడా ప్రార్థన జరిగే స్థలంలో రాత్రిపూట మెలకువగలిగి ఉందంట. పెద్దవాళ్ళమైన మనమేమో 8-9ంటికే దేవుని సన్నిధికి వచ్చి తూలిపోతూ ఉన్నామే, నిద్రపోతూ ఉన్నామే. ఇప్పుడు మనకంటే ఎంత గొప్పగా ఉంది అమ్మాయి? ఉందా లేదా? ఎవరు గొప్పగా కనిపిస్తున్నారు? రోదే అనేటువంటి ఒక చిన్నది. బహుశా చరిత్రలో ఉన్న అంచనా ఏంటంటే 12 నుంచి 15 లోపు ఆమెకు వయస్సు ఉండొచ్చు అని. ఎన్నేళ్ళమ్మా? 12. అంటే 12 ఏళ్ళకి మన పిల్లలు ఏ క్లాస్ చదువుతూ ఉంటారు? అంతే, 7th 6th 7th లో ఉంటారు. బాగా చదివే వాళ్ళు అంటే 7th లో ఉంటారు. మొద్దులు అనుకోండి 6th లో ఉంటారు. అంటే ఆ వయస్సు చదివే పిల్లలకు ప్రార్థన మీద ఆసక్తి ఎలా ఉంటుంది? కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్నదానికి దేని మీద ఉందంట? ప్రార్థించటం మీద ఆసక్తి ఉంది. అంత మాత్రమే కాకుండా ఇందాక నేను ఒక స్టోరీ చెప్పాను కదా, తాతగారు మనవరాలు ఏం చేసింది అమ్మాయి? పిల్లల్లో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే మనం ఏదైనా చెప్పామనుకోండి నమ్మేస్తారు అంతే. ఇక లాజిక్లు ఇవేం అడగరు వాళ్ళు. ఇది ఇలా ఎందుకు అవుతుంది, ఇది అలా ఎందుకు అవుతుంది. కానీ ఒక విషయాన్ని కనుక మనం వాళ్ళకి ఎక్కేటట్టు, బుర్రకెక్కేటట్టు కనుక మనం చెప్పగలిగితే, వాళ్ళకి అర్థమయ్యేటట్టు, బుర్రకెక్కడం అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నమ్ముతారు. ఎందుకని? మా అమ్మ నాకు నిజమే చెప్తుంది, మా నాన్న నాకు నిజమే చెప్తాడు అని మన మీద నమ్మకం కలిగి ఉంటారు. అందుకనే ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని సంఘంలో ఆ బిడ్డ విన్నది, తాతగారు చెప్పినప్పుడు నమ్మింది. వెంటనే ఏం చేసిందమ్మా? గొడుగు పట్టుకొని వచ్చేసింది. అలాగే ఇక్కడ కూడా సంఘం అంట అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉండి ఇప్పుడు డోర్ కొడుతూ ఉంటే ఈ అమ్మాయి చూపులన్నీ ఎక్కడున్నాయి? అంతమంది పెద్దవాళ్ళల్లో బహుశా యజమానురాలు ఎందుకు సౌండ్ అవుతుందో చూడు అనిందా? మన అక్కడ రాయబడలేదు. లేదా ఈ అమ్మాయి సౌండ్ వినగానే ఎంత యాక్టివ్గా ఉందో చూడండి. ఇప్పుడు మనం చాలా మంది మీటింగ్స్లో కానీ ఇట్లాంటి ప్రార్థనా కుడికిలో చిన్నపిల్లలు తెచ్చారనుకోండి, వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారు? లేట్ అయిపోతుందని పడుకుంటూ పోతారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు తల్లులు? అయితే భుజాల మీద వేసుకొని వెళ్తారు, లేదా తట్టి లేపి కొట్టి 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 లేపి అప్పుడు తీసుకొని వెళ్తారు. వెంటనే లేపగానే లెగుస్తారా పిల్లలు? ఏమా లెగుస్తారా? లేవరు. గట్టిగా లేపి అదిలిచ్చి నీళ్లు కొట్టి లేపుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్ల ప్రార్థనలో ఉండి బయట డోర్ కొడతా ఉంటే ఎట్లా వినిపించింది అమ్మాయికి? అంటే అమ్మాయి ఎలా ఉంది? నిద్రమతులో లేదు, యాక్టివ్గా ఉంది. తన ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉందంటే, ఎట్లాగైనా మా సేవకుణ్ణి విడిపించు ప్రభా, మా సేవకుణ్ణి మరణానికి అప్పగించొద్దయ్యా, దైవజనులు లేకపోతే మేమేమైపోతాము, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు పోషిస్తారు అంటే ఆత్మీయంగానే మాట్లాడుతుంది. ఆత్మీయంగా మాకు ఆహారాన్ని ఎవరు పెడతారు, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, దేవుల్లో మమ్మల్ని ఎవరు బలపరుస్తారని ఆ బిడ్డ ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉందో. ఇంతలో తలుపు సౌండ్ అవగానే ఎటువైపు చూస్తుంది అమ్మాయి? సౌండ్ అవగానే తలుపు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిందంట. వెళ్ళగానే బహుశా పేతురు గారు తలుపు కొడుతూ తలుపు తీయండి అని ఉంటారు కదా, అవునా కదా? ఇప్పుడు తలుపు తీయండి అనగానే ఈ అమ్మాయి అసలు అక్కడ ఏమని రాయబడలేదు మనకి. వెంటనే ఆమె ఏం చేసిందంటే వెనక్కి వచ్చి అక్కడ ఉన్న మాట ఒకసారి చూద్దానండి. 14వ వచనం, అక్కడ కింద 13 వచనంలో కనిపిస్తుంది. రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది, వినడానికి వచ్చిందంట. ఎవరు కొడుతున్నారు? గాలికి ఏమన్నా శబ్దం వస్తుందా, లేదా ఇంకెవరైనా వచ్చారా, ఎందుకు తలుపు శబ్దం వస్తుందని వినడానికి వచ్చిందంట. వినగానే పేతురు గారు అక్కడి నుంచి మాట్లాడారు. ఎటువైపు నుంచి? తలుపుకు అవతల నుంచి మాట్లాడాడంట. అప్పుడు ఆమె పేతురు స్వరము ఏం పట్టిందమ్మా? గుర్తుపట్టిందంట. అదేంటి పేతురు గారి స్వరం ఆమెకు తెలుసా? ఎలా తెలిసి ఉంటుంది అంటే ఆమె మొదటిసారి వినట్లేదు పేతురు గారి స్వరం. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సహవాసం ఉందో, ఆ మరియ గారు ఏదైతే ప్రార్థనకు కూడుకోవడానికి ఇంటినిచ్చారో ఆ ఇంటిలో
అనేక మారులు పేతురు గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, పేతురు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందమ్మా? విన్నది. అంటే ఈమె ప్రార్థించి చిన్నదిగా కనిపిస్తుంది, ఏమంటారు, ప్రార్థన యందు ఆసక్తి కలిగిన చిన్నదిగా కనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆమె పేతురు గారి స్వరము అలవాటుగా విన్నది. అవునా కదా? వెంటనే ఎలా గుర్తుపడతారు? నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మైక్ ద్వారా వాయిస్ విన్నప్పుడు ఏమనుకున్నారు? ఇది భవానీ సిస్టర్ గొంతులా లేదని అనుకొని ఉండుంటారా మీరు? అవునా కదా? ఏదో కొత్త వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇప్పటికి సుమారుగా 1 నెల అయిపోయిందా? ఇప్పటికి 5-6 సార్లు అయిపోయిందేమో నేను వచ్చి. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే వింటున్నారా మీరు? వెంటనే వినగానే మొన్న ఆ చెల్లె చెప్తుంది, నేను పైకి వస్తే మైక్ అక్కడ దాకా వినపట్లేదు, మా అమ్మ వాళ్ళ ఇంటికని వచ్చాను, వెంటనే గొంతు వినగానే ఓహో ప్రార్థనకు వచ్చారని చెప్పి గబగబా వచ్చిందంట. ఎలా అర్థమైంది వాయిస్? అప్పటికే విని విని ఉన్నారు కాబట్టి అర్థమైపోయింది. అంతేనా? నా మాట అర్థం అవుతుందా? ఇప్పుడు మీ సేవకుడు ఇక్కడ వాక్యం ప్రసంగిస్తూ ఉన్నారనుకోండి, మీకు అర్థమైపోయింది, ఓకే ఎవరో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అని. ఇప్పుడు భవానకు వచ్చి మాట్లాడుతుంది అనుకోండి, మీకు అర్థమైద్దా? తన వాయిస్ మీకు అర్థమైంది. ఇప్పుడు కొద్దో గొప్ప నేను కూడా వస్తూ ఉన్నాను కాబట్టి నా గొంతు మీద గుర్తుపడతారా? ఖచ్చితంగా గుర్తుపడతారు. ఎప్పుడు గుర్తుపట్టగలుగుతాం ఒక వ్యక్తి యొక్క స్వరాన్ని అంటే అలవాటైనప్పుడు మాత్రమే. అంటే ఆమె కేవలం పని చేసుకుంటూనో ఏదో ఇంట్లో ఏదో అటు ఇటు తిరుగుతూనో లేదంట. పేతురు గారి స్వరాన్నే గుర్తుపట్టిందంటే ఆయన వాక్యం చెప్పేటప్పుడు కూడా ఏం చేసి ఉండాలి? ఆమె విని ఉండాలి. అందుకనే ప్రార్థన జరిగే చోట ఉండి ఆయన కోసం ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఎప్పుడైతే గుర్తుపట్టిందో ఏం చేసిందంట? సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచున్నాడని తెలిపాను. ఏమొచ్చిందంటమ్మా పేతురు గారి స్వరం వింటే? సంతోషం. ఎప్పుడు వస్తుంది సంతోషం? మనం ఏదైనా విషయాన్ని గురించి ప్రార్థన చేసినప్పుడు దానికి జవాబు వస్తే ఏమొస్తుంది మనకి? సంతోషమేనా? అంటే ఈ పాప సంతోషించడానికి, అంటే ఆమె ప్రార్థించిన చిన్నది అని ఎలా చెప్పగలుగుతామంటే, తను వెంటనే పేతురు గారి స్వరం వినగానే ఏమొచ్చింది? ఇప్పటి వరకు మేము పేతురు గారి విడుదల కోసం ప్రార్థన చేస్తా ఉన్నాము, దేవుడు మా మొరను విన్నాడు, మా ప్రార్థన ఆలకించాడు, పేతురు గారు వచ్చారు, దైవజనుడు వచ్చాడు అని చెప్పి ఆనందంతో ఆమె తలుపు తీసే టైము లేదా ఆలోచన రాకుండా గబగబా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ప్రార్థించేటువంటి బృందం దగ్గరికి వెళ్ళి పేతురు గారు వచ్చారు సంతోషంతో మాట్లాడుతుందంట. అనుమానమా సంతోషమా? సంతోషంతో మాట్లాడుతుంది. ఇప్పుడు పెద్దలు ఏమంటున్నారో చూద్దారండి. అందుకు వారు, ఈ మాట అర్థమైందా? ఏమంటున్నారు? ఇక నువ్వు పిచ్చి పట్టిందా అంటున్నారు. దేనికమ్మా పిచ్చి? ఉన్నది ఉన్నట్టు చెప్పినందుక పిచ్చి పట్టింది నీకు అంటున్నారు. అంతేనా? పిచ్చిదాని అంటే అర్థం ఏంటి? నీకు పిచ్చి పట్టిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పేతురు గారు రావడం ఏంటి? పేతురు గారు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. అస్సలు ఆయన ఈ టైంలో ఇంటికి రావడం ఏంటి? నేను ఇందాక స్టోరీ చెప్పింది అదే. ప్రార్థన చేయటం అందరూ చేస్తారు, కానీ విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే చిన్న బిడ్డ ఉన్నటువంటి మనస్సు కలిగి ఉండాలి. అందుకనే ఆ బిడ్డ గొడుగు తెచ్చుకుంది కదా, గొడుగు తెచ్చుకోవటం వెనక ఆ బిడ్డ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము, ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు దేవుడు అని నమ్మేసి గొడుగు తెచ్చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ హృదయకు కూడా ఉన్న విశ్వాసం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం మేమందరము, దేవుడు ఖచ్చితంగా పేతురు గారిని విడుదల చేస్తారు. కానీ పెద్దలు ఏం చేస్తున్నారంట? పై వచనాల్లో చూసాం కదా ఎంత ఆసక్తితో చేస్తున్నారంట. ఏమా ఏ ఆసక్తి వాళ్ళకు ఉంది? అత్యాసక్తి. పెద్దల్లో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే మనం కూడా ఈ రోజున ఎందుకు దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాం, కానీ జవాబు వస్తుంది అనేటువంటి విషయంలో ఎందుకో విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటాం. అర్థమైందన్నమాట. ప్రార్థన చేయాలి కదండి, దేవుడికి ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడు. ఎప్పుడో చేస్తాడులేండి, రేపో ఎల్లుండో ఆ తర్వాత 1 నెల తర్వాత 1 సంవత్సరం తర్వాత అన్నట్లుగా ఉంటుంది మన భక్తి జీవితం. ఇక్కడ వాళ్ళు అందుకనే మేము ఇప్పుడేగా ప్రార్థన చేస్తున్నాం, అప్పుడే వచ్చేస్తారా పేతురు గారు? అసలు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. కానీ వాళ్ళు అర్థం చేసుకునే విషయం ఏంటంటే చెరసాల తలుపులు కాదు కదా, భూగర్భంలో ఉన్నా కూడా దేవుడు బయటకు తీసుకురాగల సమర్థుడు అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయాడు. ప్రార్థన అయితే చేస్తే కార్యం చేస్తాడు, కానీ ఇప్పుడు చేయకపోవచ్చు, దేవుడు ఎప్పుడో తీసుకొస్తాడేమో అన్నట్లుగా ఉంది వాళ్ళ భక్తి. అవునా కదా? ఇప్పుడు పేతురు గారు వచ్చారంటే చిన్న బిడ్డ మాట నమ్మక నువ్వు పిచ్చిదానివని తలుపు దగ్గరికి వెళ్ళట్లా వాళ్ళు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళట్లా? ఈ పాప దగ్గర ఉండి ఈ పాపతో డిస్కస్ చేస్తున్నారు. నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావే, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? పేతురు గారు ఎందుకు వస్తారు బయటికి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఇంకా పేతురు గారు తలుపు కొడుతూనే ఉన్నారు, తొందరగా తలుపు తీయండి అని. అప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి తలుపు తీశారండి. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. దానికంటే ముందు అక్కడ మా రాయబడ్డ మాట ఒక్కసారి చూస్తే, అయితే తాను ఇంకొకసారి చదవండి. చెప్పినది నిజం కాదు, చెప్పినదే నిజం. రాయబడ్డ పదాన్ని బట్టి భావం మారిపోతుంది. ఏమంటుంది? నేను చెప్పింది నిజం అనట్లా, నేను చెప్పిందే నిజం. మీరు తలుపు తీసి నేను తలుపు తీసి క్షమించాలి, మీరు తలుపు తీసి చూసుకోండి, మీరు చూశాక నమ్మండి. కానీ నేను ఎప్పుడు నమ్ముతాను? తలుపు తీయక మునిపే ఆయన స్వరాన్ని నేను గుర్తుపట్టాను. వచ్చింది ఎవరు? పేతురు గారే. మీరు ఏమన్నా నన్ను పిచ్చిదాన్ని అంటారా, వెరిదాన్ని అంటారా, నాకేం తెలియదు అంటారా? చిన్నపిల్లలు ఏమంటారని, చిన్నపిల్లలు మనం గట్టిగా మాట్లాడామనుకోండి, వాళ్ళు ఏమంటారు? వెంటనే ఎందుకు వచ్చిన గోవాలని నోరు మూసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న చిన్నది ఏం చేసింది? తను ఏదైతే పట్టుకుందో దాన్ని బలంగా చెప్పడానికి ఇష్టపడింది. నేను ఏదైతే చెప్తున్నానో అది ఖచ్చితంగా నిజం. వచ్చింది ఎవరు? పేతురు గారే. మీరు ఏమైనా అనుకోండి, నేనేం పిచ్చిదాన్ని కాదు, నేను మంచిగానే స్పృహ కలిగి ఉన్నాను, ఆయన వచ్చింది పేతురు గారే అని చెప్పి ఎంత స్ట్రాంగ్ గా నిలబడిందో. ఈ రోజున దేవుని స్వరాన్ని వింటూ దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రభు విషయంలో ఎంత గట్టిగా ఉండగలుగుతున్నామా? ఏమా ఏదైనా ఏమంటారు లోక సంబంధమైన ఆశలను చూపించినప్పుడు చాలా మంది దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏమా చూస్తున్నావా లేదా? మీకు ఏమంటారు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇంకా ఎక్స్ట్రా పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనగానే మనం ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం? దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతామా లేదా? ఈరోజు మందిరానికి ఏముందిలే, ఈరోజు రాకపోతే అన్నట్లుగా బలహీనంగా ఉన్నాం. కానీ ఆమె ఏదైతే పట్టుకుందో, ఏదైతే స్వరాన్ని విని గుర్తుపట్టిందో ఆ స్టాండ్ మీద అలాగే గట్టిగా ఉందంట. ప్రభువుని నమ్ముకుంటావా లేదా లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు వెళ్తావా అంటే లోకం వైపే పరిగెడతా ఉంటాం మనం. మొన్న ఈ మధ్య మా స్నేహితురాలి కుటుంబంలో ఒక వివాహం జరిగింది. వాళ్ళు హైందవులు, అన్యులు. అయితే వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో నుంచి అమ్మాయిని తెచ్చుకున్నారు. ఆ ఇచ్చిన కుటుంబం ఎంత గొప్పదా అనిపించింది. మేమైతే మా బాప్తీసం తీసుకున్నాము, మా అమ్మాయిని మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్లు మార్చుకోండి, మాకేం ఇబ్బంది లేదు అని చెప్పి పెళ్లి చేశారు. నాకు ఎంత బాధేసిందో. ఎవరు? దేవుణ్ణి ఎరిగిన కుటుంబంలో ఉంచి. అంటే వాళ్ళు దేవుణ్ణి ఎరిగారా? పేరుకే, భక్తి లేదు. వాళ్ళు వాళ్ళ కుటుంబంలోంచి అన్యులకు ఇవ్వడానికి ఇష్టపడి వివాహం చేశారు. అంత మాత్రమే కాకుండా మీకు నచ్చిన ఆచారాలన్నీ చేపించేసుకోండి. పూజలు చేపించుకుంటారా? చేపించేసుకోండి, మీకు నచ్చినట్లుగా మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదని ఇచ్చేశారు. అంటే వాళ్ళు దేవుణ్ణి ఏం తెలుసుకున్నారు? ఇక్కడ పేతురు గారి స్వరం విని ఆమె స్టాండ్ తీసుకుని నిలబడిందంట. మరి దేవుని స్వరం వింటున్న మనము ఎవరి స్వరాన్ని వినడానికి అలవాటు పడ్డాం? దేవుని మాటలు వింటున్న మనం దేవుని మాటలకు లోబడుతున్నామా? దేవుని మాటల మీద ఏమంటారు అంటుకట్టబడి ఉన్నామా? దేవుడే నాకు కావాలి, ఈ లోకంలో ఏది ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు, ఈ లోకంలో నేను పొందుకునేవన్నీ అశాశ్వతం అని అలాంటి ఒక తీర్మానం కలిగి ఉన్నామా అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆ తర్వాత జరుగుతున్న విషయాన్ని మనం చూసినట్లయితే ఆమె దృఢంగా చెప్పిందంట. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఓహో, పేతురు గారు అయ్యి ఉండరులే, ఆయన దూత ఏమన్నా వచ్చిందేమో. ఏం మాట్లాడుతున్నారమ్మా వాళ్ళు? దూత వచ్చిందేమో అంటే వాళ్ళకి ఇంకా అప్పటికి ఏం రావట్లేదు? నమ్మకం రావట్లేదు. అదేంటి? చేస్తుందేమో ప్రార్థన, మళ్ళీ జవాబిస్తేనేమో ఏమంటారు ఆశ్చర్యానికి గురయ్యి దేవుని మీద నమ్మకం లేనట్లుగా కనిపిస్తున్నారేంటి? రాత్రికాల సమయంలో ఒకసారి మనల్ని కూడా పరిశీలన చేసుకోండి. దేవుని సన్నిధిలో మొరపెడతాం, దేవుడు ఇస్తాడన్న విషయంలో బలహీనంగా ఉన్నామా? ఇక్కడ ఈ సంఘంలో అదే కనిపిస్తుంది. ప్రార్థనకైతే అత్యాశక్తితో వచ్చారంట, కానీ దేవుడు సమాధానాన్ని ఇస్తే నమ్మడానికే వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకు వస్తుందిలేండి. చాలా మంది కుటుంబాల్లో భర్తలు తాగుబోతులుగా ఉండి భార్యలు ఏమంటారు పొగరబోతులుగా అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఇట్లాంటి కుటుంబాలుగా ఉన్నాయనుకోండి, మనం దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టేస్తాం. ప్రభా ఈ కార్యం చేయనైనా, ఈ వ్యసనం నుంచి విడుదల దయచేయనైనా, మా కుటుంబంలో సమాధానాన్ని దయచేయనైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఏమా ఉన్నారా? కుటుంబంలో అందరు నెమ్మది కలిగే ఉన్నారా? సమస్యలతో ఉన్నారా? నేను మాట్లాడట్లా. ఉన్నాయా సమస్యలు? ప్రార్థన చేస్తున్నారా సమస్యల కోసం? చేసినప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇక్కడేమో ప్రార్థన చేస్తాం. మనకి ఎలా ఉంటుందంటే, నా భర్తని తాగుడు నుంచి విడుదల దయచేయ, నా భర్త ఏమంటారు సమాధానంగా ఉండేటట్టు, నీ సన్నిధికి వచ్చేటట్టు కృప చూపించయ్యా, మార్చయ్యా అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇంటికి వెళ్తాం, భర్త రెడీగా తాగుంటాడు. వెంటనే మన నోటి నుంచి వచ్చే మాటలేంటో చెప్పండి? నాకు తెలుసు నువ్వు అస్సలు మారవు, అదేనా? నాకు తెలుసు నీ కోసం మొరపెట్టి వేస్టే, అనవసరంగా ప్రార్థన చేసా, నాకు నా నమ్మకమే లేదు. కానీ దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేసాం? నా భర్తని మార్చు అన్నాం. కానీ మన నోట్లో ఇక్కడైతే దేవుని సన్నిధికి వచ్చి భక్తి కలిగి ఏదో ప్రార్థన చేసాం, కానీ ఇంటికి వెళ్ళగానే
అక్కడ కనిపిస్తున్న సన్నివేశాన్ని బట్టి మనలో ఏం వచ్చేసిందమ్మా? విశ్వాసం ఉందా? అవిశ్వాసం వెంటనే ఉంది. అపవాదికి కూడా కావాల్సింది అదే. మనం ఏదైతే తలుస్తామో అది కార్యరూపంలో పెట్టడానికి వాడు దేవుని సన్నిధిలో మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనం అడిగిన వాటిని ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో పొందుకున్నామని నమ్మాలని వాక్యం చెప్తుంది. కానీ పొందుకునేటువంటి స్థితి మనకు ఉన్నప్పటికీ కూడా దాన్ని చేజార్చుకునే వాళ్ళగా అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మారాలి మారాలి, నా బిడ్డలు మారాలి, లేదా సంఘంలో ఉన్న వాళ్ళు మారాలని ఒకవేళ సేవకుడు ప్రార్థన చేసినా, కుటుంబం కోసం మనం ప్రార్థన చేసినా, ఆ ప్రార్థన మీద విశ్వాసం కలిగి ఎప్పుడైతే ఉన్నామో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడా లేదా? చెరసాల తలుపులను తీసి దేవుడు పేతురు గారిని బయటికి తీసుకొని వచ్చారంట. అంత మాత్రమే కాకుండా చాలా గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా జరిగాయి. రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. ఇంక తర్వాత టైం అయిపోతుంది, నేను ముందుకు వెళ్ళిపోతాను. తర్వాత విషయాలు మనం చూస్తే 16వ వచనం, పేతురు ఇంకనూ తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి, ఒక్క నిమిషం ఏం చేశారంటమ్మా పేతురు గారిని చూసి? మరి రొదే పేతురు గారి స్వరం విని ఏం చేసింది? సంతోషించింది. ఇక్కడ పెద్దవాళ్ళు చూశారంట, తలుపు తీసి మనిషిని చూశారు. ఇప్పుడు మనిషిని చూసి వీళ్ళు ఏం చేయాలి? అయ్యా దైవజనుడు వచ్చాడు, సేవకుడు వచ్చేసాడని అంత ఆశ్చర్యంతో ఆనందంతో వెంటనే లోపలికి పిలిచి చాలా సంతోషంగా ఆయన హత్తుకోవాలి, అవునా కదా? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? విభ్రాంతి నొందారు, అంటే ఆశ్చర్యపోతున్నారంట. ఎందుకు ఆశ్చర్యం? షాక్ అయిపోయారు. ఆశ్చర్యం కూడా కాదు, షాక్. ఎందుకు అవాక్ అయ్యారా అన్నట్లుగా అనమాట. ఎందుకు అవాక్ అయ్యారంటే వీళ్ళు ప్రార్థన అయితే చేశారు కానీ ఇప్పుడే పొందుకుంటామన్న నమ్మకం వాళ్ళలో లేదు. అందుకనే నేను అనుకుంటాను, ప్రార్థన నోటి మాటలకైతే వాళ్ళు చేస్తున్నారు కానీ పొందుకుంటామన్నటువంటి విశ్వాసం వాళ్ళలో కనపడలేదు. కానీ ఈ రొదే అన్న చిన్నది మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని తలుపు తీసి పేతురు గారిని చూడక మునిపే నమ్మిందా లేదా? ఆమె యొక్క భక్తిని బట్టి దేవుడు పేతురు గారిని విడుదల చేసి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. కానీ పేతురు గారికి ఇంకా పని ఉందిలేండి. అయితే ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఒక్కసారి ఆమె ఒక పక్కన త్రాసులో రొదే గారిని పెడదాం, ఆ చిన్నది పెడదాం. ఇప్పుడు మనం ఒక పక్కన కూర్చుందాం. మన భక్తి, మన ప్రార్థనా జీవితాన్ని పక్కన పెడితే ఎవరు ఉన్నతంగా ఉన్నారు? మనమేనా? అసలు మనం పనికిరాము కూడా, తేలిపోతామా లేదా భక్తిలో? రాత్రిపూట ప్రార్థన చేసే బృందంలో, ప్రార్థించే ఒక బృందంలో రాత్రిపూట ఉండటం మా ఒక గొప్ప విషయం అయితే, మెలకు కలిగి చురుకుగా ఉండి తలుపు కొడుతూ ఉంటే తలుపు దగ్గరకు వెళ్ళి పేతురు గారి స్వరాన్ని గుర్తుపట్టిందంట. గుర్తుపట్టడమే కాకుండా ఆ గుర్తుపట్టిన దాని మీద ఖచ్చితంగా పేతురు గారు వచ్చారు, మన ప్రార్థనకు జవాబు వచ్చిందని సంతోషించిందంట బిడ్డ. కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు? పేతురు గారిని చూసి షాక్ అయిపోయారు. అదేంటి షాకు అంటే, రావాలని లేదా మీకు? ఇప్పుడే రావటం ఇష్టం లేదా? అలాగే ఉంది పరిస్థితి. అప్పుడు పేతురు గారు లోపలికి వచ్చి చేసైగా చేసి, అరవకండి, నిశ్శబ్దంగా ఉండండి అని దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడని వాళ్ళకు వివరించి మరొక చోటకు వెళ్ళారని అక్కడ రాయబడతా ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దాము, ప్రార్థన అనేది ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. మనం ప్రార్థించడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఇందాక అన్న చెప్తా ఉన్నారు కదా, వాక్యం కంటే ముందు మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేశాము, చక్కగా ప్రార్థన చేయండి, ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ ప్రభువు ఉంటానని చెప్పాడు అని. మరి దేవుడు మన దగ్గరికి వచ్చి, మీరు మాట్లాడండి అమ్మా, నేను ఆమెనంటాను మీ పక్కన కూర్చొని, అవునుగాక. ఆమెనంటే అర్థం ఏంటి? అవునుగాక ప్రభు, నా జీవితంలో ఇలాంటి కష్టం ఉందయ్యా, శ్రమ ఉందయ్యా, దీని నుంచి విడుదల దయచేయ్యా అని నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు మన మధ్యలో ఉండి ఏమంటాడు? ఆమెను అంటాడు. ఎప్పుడు? విశ్వాసంతో ప్రార్థన చేస్తే. ఈ రోజున మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఇంకా ప్రార్థనకు జవాబు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే మన అవిశ్వాసమే. ప్రార్థన నోటి మాటలకి పరిమితం చేశాం కాబట్టి కార్యాలు చూడట్ల. సంఘం అత్యాసక్తితో ఉందంట పెద్దవాళ్ళందరూ, కానీ చిన్నదైనటువంటి ఆ హృదయలో ఏముంది? చేసే ప్రార్థనకు జవాబు పొందుకుంటానన్నటువంటి నిశ్చయత కలిగి ఉంది కాబట్టి స్వరాన్ని విని గుర్తుపట్టి చక్కగా పేతురు గారు వచ్చారని సంతోషించింది. పెద్దవాళ్ళలో కనబడని సంతోషం ఆ చిన్న బిడ్డలో కనపడుతూ ఉంది. కనుక దేవుడు కూడా అదే అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది ఎలా ఉండాలంట? చిన్న బిడ్డల వలె మారితే, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కల్మషం లేని మనస్సు ఉంది చూసారా, నమ్ముతారు ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు. మా అబ్బాయి కూడా, ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. మా అబ్బాయి కూడా నేను ప్రతి విషయంలో కూడా నేను ఏం నేర్పిస్తానంటే, నీకు ఏది కావాలన్నా ప్రార్థన చేసుకో,
ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని, ఏ బొమ్మ కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా ప్రార్థన చేసుకో అని చిన్నప్పటి నుంచి నేర్పిస్తా ఉన్నా. ఇప్పుడు 5వ సంవత్సరం వచ్చింది బాబుకి. అయితే ఒకరోజు వాడికి స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదు. నేను ఆశ్చర్యపోయాను. కూర్చొని వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఏసయ్యా నేను స్కూల్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు ఏసయ్యా, హాలిడేస్ ఇవ్వేసయ్యా నాకు అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఏసయ్యా ప్రార్థన చేస్తే ఇస్తాడు నాన్న అని చెప్పాను. ఇప్పుడు సెలవు రాలేదనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? వాడి విశ్వాసం ఏమైపోతుంది దేవుడి మీద? అంటే మా అమ్మ అబద్ధం చెప్పింది, ప్రార్థన చేస్తే సెలవు రాలేదు, అలా నేను స్కూల్ మానిపిస్తానా? లేదు. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఎప్పుడైనా మా అబ్బాయికి ఏదైనా బొమ్మ కావాలి అనే ఆసక్తి చూపిస్తూ ఉంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడతా ఉంటాను, ఎక్కడ మంచిగా ఉంది, ఎక్కడ తక్కువ రేటు ఉందని. అలా ఆర్డర్ పెట్టినప్పుడు వెంటనే రాదు కదా. అప్పుడు మా అబ్బాయి ఈ బొమ్మ నాకు నచ్చింది అన్నప్పుడు నేను వెంటనే ఈ బొమ్మ కోసం ప్రార్థన చేసుకో అని చెప్తా. అప్పుడు వాడు ప్రార్థన చేయగానే మమ్మీ ఏది బొమ్మ అని అడుగుతాడు. ఇప్పుడే కదా నాన్న ప్రార్థన చేసాము, ఏసీ పంపిస్తాడు. అది చాలా దూరంలో ఉంటుంది ఆ బొమ్మ, అది రావాలి కదా అని చెప్తాను. అలా డెలివరీ రావడానికి 2-3 రోజులు పడుతుంది. అప్పుడు నాకు ఆ రోజు మా బాబు అడిగినప్పుడు నాకు అదే విషయం గుర్తొచ్చి, నాన్న నీకు ఏదైనా బొమ్మ కావాలన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు కదా, చేసినప్పుడు ఏసయ్య కొన్నిసార్లు వెంటనే ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉన్న బొమ్మ అయితే వెంటనే కొనిపిస్తాను. కొన్నిసార్లు అది ఆన్లైన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే టైం పడుతుంది కదా. అప్పుడు నీ దగ్గరికి రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అన్న. ఒక 2-3 డేస్ పడుతుంది మమ్మీ అన్నాడు. ఇప్పుడే కదా నువ్వు ప్రార్థన చేసావు, కాబట్టి ఇంకో 2-3 డేస్ ఆగు అన్నాను. ఇప్పుడు వాడు ప్రార్థన చేసింది శుక్రవారం, సెలవు ఎప్పుడు వచ్చింది? ఆదివారం వచ్చింది. వాడు వెంటనే మరుసటి రోజు వెళ్ళాడు. ఇప్పుడే కదా నాన్న నువ్వు ప్రార్థన చేసావు, ఆగు ఏసీ ఇస్తాడు నీకు సెలవు అని చెప్పా. ఇప్పుడు సండే హాలిడే వచ్చింది. హాలిడే అని మనకు తెలుసు, కానీ ఆ చిన్న బిడ్డకి ఏం తెలుసు? తెలియదుగా. వాడు వెంటనే నాన్న ఈరోజు నీకు హాలిడే అనగానే నేను మర్చిపోయాను ఆ విషయం. కానీ మా అబ్బాయి ఏమన్నాడంటే, అక్కడ మేము చర్చికి వెళ్ళాం సండే, వెళ్ళగానే ఏంట్రా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదని సరదాగా పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, ఏంట్రా స్కూల్కి వెళ్ళలేదంటే, ఏసే నాకు హాలిడే ఇచ్చాడు. ఎవరిచ్చారు? ఏసే నాకు హాలిడే ఇచ్చారు ఈరోజు, ఏసే నాకు. అందరికీ అదే చెప్తున్నాడు. నాకు అనిపించింది నిజంగా పిల్లలకి మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. కనుక బాలుడు నడవవలసిన త్రోవను ఎప్పుడు నేర్పించాలి? బాల్యంలో నేర్పించాలి. నువ్వు మంచి విషయాలను ప్రతిదానికి దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అన్న విషయాన్ని నువ్వు నేర్పించగలిగితే అది ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో నాటుకుపోతుంది. వాళ్ళ హృదయంలో విశ్వాసం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతామా? బాల్యం నుంచే ప్రారంభమయ్యి ప్రతి దానికి కూడా ప్రార్థన చేసుకోవడం అలవాటు అవుతుంది. ఇప్పుడు చిన్న జ్వరం వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా వెంటనే మా వాడు అనే మాట, మమ్మీ ప్రేయర్ చేయవా అని వాడు గట్టిగా ప్రేయర్ చేసుకుంటాడు. నన్ను కూడా ప్రార్థన చేయని అడుగుతాడు. కనుక మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? ఆ హృదయ అనేటువంటి చిన్న బిడ్డ తల్లిదండ్రుల గురించి అక్కడ రాయబడలేదు, కానీ ఆ తల్లిదండ్రులు కూడా బహుశా భక్తి కలిగిన వాళ్ళేనేమో. అంతేనా కదా? పిల్లలకు ఆసక్తి ఎలా వస్తుందమ్మా? తల్లిదండ్రులను బట్టే. కనుక ఇక్కడ తల్లులుగా ఉన్న మీరు ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకు? మేమే ప్రేయర్ చేసుకోమండి, ఇంక మా పిల్లలు ఏం చేస్తారంటారా? లేవగానే ప్రార్థన చేసుకోవటం, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవటం, పడుకునేటప్పుడు ప్రార్థన చేయటం, అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయటం, ఇవన్నీ మనం ఎప్పుడైతే నేర్పించగలుగుతామో బిడ్డలు దేవునిలో బాల్యం నుంచే మంచి ఫలాలు ఫలించడానికి, బాల్యంలోనే మంచి బీజం పడి పెద్దవాళ్ళు అయ్యాక దేవునిలో బహుగా ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక అట్టి కృప దేవుడు ముందు మనకు దయచేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం విన్న మనము తల్లులుగా దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, ప్రార్థనా జీవితంలో కూడా బలంగా, విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే దీని గురించి మరొక సందర్భాన్ని మనం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన.